హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవాళ రెసిపీ చిన్న ఉల్లిపాయలు కోడిగుడ్లు పులుసు అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. చిన్నది మిక్సీ జార్ తీసుకుని అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. 12 జీడిపప్పులు కూడా వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో ఒక టమాటా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందే పొట్టు తీసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలను వేసుకోవాలండి. ఒక కప్పు పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ముందే చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగనవసరం లేదు. మసాలా పేస్ట్ వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. మసాలా పేస్ట్ ఇలా వేగిన తర్వాత ముందే నానబెట్టుకున్న చింతపండును పులుసు తీసుకుని వేసుకోవాలండి. పులుపు వేసుకున్న తర్వాత ముందే వేయించి పెట్టుకున్న గుడ్లను వేసుకోవాలండి. గుడ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. ఇలా దగ్గర పడితే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి కోడిగుడ్లు చిన్న ఉల్లిపాయల పులుసు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.